సరే ఓ 10 సవాళ్ళు నాకు అప్పుడే పసుపు తిక్కాలి ఇట్లా పసుపు తిక్కాలి తిక్కే పసుపు పోయినట్ట నిజం తెలిపినావు కదమ్మయ్య నా ఆయనకి. మీ ఆయన ఏమంటానే యాసాములు ఉన్నారు, దొంగ సాములు ఉన్నారు, అన్ని లెక్కలు తినేవాళ్ళే కదా అని అంటే నేనే పురాణ చూద్దామని వచ్చినాక వచ్చే కూర్చోండి అక్కడ కూర్చోండి కూర్చొని ఇవన్నీ చూసినా చూసినాను. ఏమన్నా ఇవన్నీ చూసి నిజం దొంగ మొత్తం అన్నా ఇప్పుడు నమ్ముతాడు స్వామి. అప్పుడు ఎవరికన్నా బాగాలేకుండా స్వామి ఉన్నాడు నమ్మకము అని చెప్తాడు స్వామి. నాకు ఇంకా అన్నాడు స్వామి. పడినా స్వామి. ఇప్పుడు అరటి పంట కూడా పెట్టినావు స్వామి. నన్ను అంటున్నాడు స్వామి, నన్ను మడిపెట్టి పట్టుకున్నాడు స్వామి, ఎట్లనో